నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక. ప్రధాన లక్ష్యం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ BRTU జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హబీబ్ పాషా అధ్యక్షతన ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఆటో కార్మికులు ప్రభుత్వ హామీలైన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఏడాదికి 12,000 రూపాయల గౌరవ వేతనం ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఈవి ఆటోలను అగ్రిగ్రేటర్ విధానంలో ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని మహమ్మద్ హబీబ్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక, మహిళా, రైతు, విద్యార్థి, ప్రజా సంఘాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఆటో కార్మికులంతా ఐక్యంగా నిలిచి ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవాన్ని ఉద్యమ దినంగా మార్చి హక్కుల సాధన కోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRTU జిల్లా నాయకులు, తాండూర్ మండల నాయకులు, ఫిదా అడ్డాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, ఆటో యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం చెప్పుకోలేని దుర్బల పరిస్థితిలో ఉన్నా కూడా మేము చందాలు వసూలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది, అంటే మర్చిపోయింది. 2023 ఎన్నికల్లో ఫ్రీ బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం 205 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా కూడా కనీసం పరామర్శించకుండా ఫ్రీ బస్సు అనే మహమ్మారితో మా పొట్టగొట్టడమే కాకుండా అగ్రిగ్రేడ్ అనే సంస్థతో ఒప్పందం తీసుకొని ఎలక్ట్రానిక్ ఆటోలను ఆర్టీసీ బస్సులోనే ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు, అంటే జర్నీ స్టార్ట్ అయిన దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు మరొక పథకాన్ని తీసుకొస్తూ మా పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి కార్మిక సంఘాలు మాకు మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ బస్సు రోడ్డు పడ్డ మా బతుకుల్ని రాష్ట్ర ప్రభుత్వం మరో విధంగా కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బాధలో విషాదంలో జరుపుకుంటూ కూడా నల్ల బ్యాడ్జ్లతో మేము నిరసన తెలియజేస్తున్నాం. ఒక్కటి ప్రజలు గమనించాలి, ప్రతిపక్ష నాయకులు, పాలకపక్ష నాయకులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలను పక్కన పెట్టి డిసెంబర్ 7వ తారీఖు ఇందిరమ్మలో సోనియా గాంధీతో బర్త్డే అని చెప్పి ఫ్రీ బస్సుని ముందు ప్రవేశపెట్టి మా బతుకులు ఆగం చేసి ఎలక్ట్రానిక్ ఆటోలతోటి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు? అసలు ప్రభుత్వానికి మేము ఎందుకు గుర్తుకక్కలేదు? మేము ఓటు వేయలేదా? నేను ఒకటే అడుగుతున్నా. 7,50,000 మంది అంటే 30 లక్షల పైకి ఓట్లు. మరి మేము ఎందుకు గుర్తుకొస్తలేము ప్రభుత్వాన్ని? ఈ సభా వేదికగా నేను అడుగుతున్నా. మాకే కాకుండా అటు రైతులకు కావాలి, మహిళలకు, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు కొనిపిస్తారని మరి స్కూటీలు కొనిపిస్తారని చెప్పి ఆ స్కూటీలు ఎటు కళ్యాణ లక్ష్యంగా కులం బంగారం పెడతాను, అది ఎటు పోయింది? మొన్నటికి మొన్న రైతులు వర్షం పడతలేమంటే రక్తాన్ని కోసి రక్తాన్ని చల్లితే పంట వాళ్ళని చెప్తున్నారు. వల్ల ఒక హోంశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు. మొన్న ప్రతిపక్షాలు అడిగిన వచ్చరికి ఆన్సర్ ఏం చెప్తానంటే విద్యాశాఖ మీ దగ్గర ఎందుకున్నది, హోంశాఖ మీ దగ్గర ఉన్నది, వేరే వాళ్ళకి దాన్ని నాశనం చేస్తా అని చెప్పి అంటాను. మా జగదీశ్వరి మాట్లాడింది సూర్యాపేట ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ మనసునే తప్పు వస్తున్నాడు. 3 పదవులు దగ్గర పెట్టుకొని 2 రేపులు, 3 మటర్లు, ఆటో కార్మికులకు అన్యాయం, మహిళలకు అన్యాయం. 2,500 రూపాయలు ఎటువైనాయి? మహిళలకు ఇస్తాను 2,500 రూపాయలు ఎటువైనాయి? ఆటో కార్మికులంటే ఎందుకు కింద ఖర్చు సాధింపు? దయచేసి ప్రతి ఒక్కరు ఆటో కార్మికులందరూ ఐక్యం కావాలి. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులను ప్రతిఘటించాల్సిన సమయం పడుతుంది. నేను తాండూరు మండలం ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కాకుండా మామూలుగా ఆటో కార్మికులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. కార్మికులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది. 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 12,000 లెక్క చూసుకున్నా కూడా ఇప్పటి వరకు 36,000 రూపాయలు బాకీ ఉంది ప్రభుత్వం మనకు. మనం 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 15 లక్షల రూపాయలు మనం వాళ్లకు పనుల రూపంలో కడుతున్నాము. మరి మనకు సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయట్లేదని నేను అడుగుతున్నాను. నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఆటో కార్మికులు ఏకం కావాలి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.